టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు రద్దు చేస్తుంది. రథసప్తమి వీకెండ్ సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరులకు తరలి వస్తూ ఉంటారు. అయితే పర్వదినాలు, వారాంతపు సెలవులు వస్తే ఆ రద్దీ లక్షలకు చేరుతుంది. ముఖ్యంగా సామాన్య భక్తులు ఎక్కువగా ఆశ్రయించే సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. సాధారణంగా తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి వెళితే 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. కానీ టోకెన్లు లేని వారు కంపార్ట్మెంట్లలో 5 నుండి 12 గంటల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రథసప్తమి పర్వదినం ఆదివారం రావడంతో జనవరి 26 సెలవు కావటం, ఇలా వరుసగా 3 రోజులు సెలవులు ఉండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 24 నుంచి 26 వరకు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. టోకెన్ల కోసం భక్తులు క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ 3 రోజులు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మాత్రమే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసింది. ఇతర ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరిగి 27 ఉదయం నుండి టోకెన్ల జారీ యథావిధిగా కొనసాగనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.